మైండ్ని ఫ్రెష్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తున్నాను నేను. అన్ఫాలో చేయండి ఒకటోది. మీ జీవితానికి అంత విలువ లేని వాళ్ళని, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళని మీరు కూడా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని అన్ఫాలో చేయండి. రెండో అంశం, మంచి వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయండి. మీ చుట్టూ వాళ్ళనే ఉంచుకున్నట్టు చూడండి. మూడోది, మీ సామాజిక జీవితం, మీ పరిధి, మంచి వ్యక్తుల్ని మాత్రమే దగ్గర ఉంచుకోండి. సో మీ పరిధిని బట్టి ముందుకు వెళ్ళండి. దాంతోపాటు ప్రస్తుతం మాత్రమే ఉండండి. గతం జరిగిందాన్ని మీరు చేయగలిగేది ఏం లేదు. భవిష్యత్తు ఇప్పుడు మీరు నిర్దేశం చేయలేదు. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళండి. ఈ నాలుగో అంశం, శుభ్రంగా తినండి. మీరు తినే ఆహారం, త్రాగే నీరు, మీ మనసు, ఇవన్నీ డిపెండెన్స్గా ఉంటాయి కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి. హెల్దీగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక ఐదోది, ధ్యానం చేయండి అని చెప్తా ఉన్నాం. సో ధ్యానం చేయటం అంటే యోగా అనుకోవచ్చు. ఎవరికి నచ్చినటువంటి మతం ప్రకారం వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేయండి. యోగా అనేది నేను ఎందుకు అంటున్నానంటే, యోగా అంటే శ్వాస మీదనే ధ్యాస పెట్టి శరీరం మనసు ఏకాగ్రతకు వస్తుంది కాబట్టి ఆ విధంగా ఒక 10 నిమిషాలైనా రోజుకు చేయగలిగితే, యోగా చేసేటోళ్ళు లేకపోతే మీకు నచ్చిన మతాల ప్రకారం ఏదైతే ఉందో ఆ పద్ధతిలో మీరు వెళ్ళండి. ఆ పద్ధతిలో వెళ్ళటం వల్ల ఒక 10 నిమిషాలైనా మీరు చేయగలిగితే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీ ఎనర్జీ పెరుగుతుంది. అనవసర విషయాలన్నీ బయటకు వెళ్తే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక ఆరో అంశానికి వచ్చినప్పుడు బ్రేక్ తీసుకోండి. ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి. సో ప్రకృతిలో, పర్యావరణంలో టైం కేటాయించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవటం వల్ల మీ జీవితం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మంచి మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మీ కెరీర్ గైడెన్స్కి మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ నండా. సో ఇంకా నేను దీంతో పాటు ఏం చెప్తున్నా అంటే, సమయము, సందర్భాన్ని, టైమింగ్ అనేది చాలా ప్రధానమైంది. ఎక్కడ పడితే అక్కడ వీటన్నిటి ప్రయోగించే ప్రయత్నం చేయండి. టైమింగ్ అనేది చాలా ప్రధానమైంది, లౌక్యం అనేది చాలా ప్రధానమైంది, సమయస్ఫూర్తి కూడా ప్రధానమైంది. ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.